సంజన 12వ తరగతి వరకు చదువుకున్నది. పై చదువులు చదవాలని ఆమెకు ఎంతో ఆశ. కానీ అందుకు తమ ఆర్థిక పరిస్థితి సరిపోదు అని ఆ తల్లిదండ్రులు ఆమె చదువును అక్కడితో ఆపి రాకేష్తో పెళ్లి జరిపించారు. రాకేష్ ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. పెళ్లి తర్వాత సంజన తన భర్త మరియు తన అత్తామామలతో కలిసి జీవనం సాగిస్తుంది. సంజన తల్లిదండ్రులు సంజనకు సలహా ఇచ్చారు ఒకరోజు. నీకు కుట్టు మిషన్ వచ్చు కదా, టైలరింగ్ చేస్తే 4 డబ్బులు వస్తాయి, దాంతో మీ ఆర్థిక పరిస్థితి ఇంకా మెరుగుపడుతుంది కదా, కాబట్టి టైలరింగ్ స్టార్ట్ చెయ్యి అని ఒక కుట్టు మిషన్ని కొని తీసుకుని వచ్చారు. అది చూసి సంజనకు చాలా కోపం వచ్చింది. నేను ఎంతో చదువుకొని మంచి ఉద్యోగం చేయాలి అనుకున్నాను, కానీ మీరు నా ఆశలన్నీ అడియాశలు చేశారు. ఇప్పుడు చీఫ్గా టైలరింగ్ చేయమంటున్నారా అంటూ కోపంతో మాట్లాడింది. అప్పుడే వచ్చిన భర్త రాకేష్ ఆ మాటలన్నీ విని, సంజన, ఏంటి అత్తయ్య మామయ్యతో ఎందుకలా మాట్లాడుతున్నావు అడిగాడు. అప్పుడు సంజన చెప్పింది, నేను ఎంతో బాగా చదువుకోవాలి అనుకున్నాను, అలా చదువుకొని మంచి ఉద్యోగం చేయాలనుకున్నాను, కానీ వీళ్ళు మధ్యలో నా చదువుని ఆపేసి మీకు ఇచ్చి పెళ్లి జరిపించారు. కానీ మళ్ళీ ఇప్పుడు వచ్చి చదువురాని అమ్మాయిలాగా నాకు టైలరింగ్ చేసుకోవడానికి కుట్టు మిషన్ తెచ్చి ఇచ్చారు. దానికి బదులు నన్ను పై చదువులు చదివించండి అని మీకు వాళ్ళు సలహా ఇచ్చి ఉంటే నేను ఎంతో ఆనందపడిపోయేదాన్ని అన్నది. ఆ మాటలు విన్న రాకేష్ అన్నాడు, దానికి ఇంత కోపం ఎందుకు? అయినా నీకు అంతలా చదువుకోవాలని ఉంటే వాళ్ళు వచ్చి నాకు చెప్పడం ఎందుకు? నువ్వే నాతో ఒక్క మాట చెప్పి ఉంటే నేను నిన్ను చదివించేవాడిని కదా. నీకు చదువంటే ఇంత ఇష్టమని నాకు ముందే ఎందుకు చెప్పలేదు? సరే, నువ్వు ఎంతవరకు చదువుకుంటావో చదువుకో, నేను నిన్ను చదివిస్తాను అన్నాడు రాకేష్. ఆ మాటలకు సంజన తల్లిదండ్రులతో పాటు రాకేష్ అమ్మా నాన్నలు కూడా షాక్ అయ్యారు. మన కుటుంబంలో ఆడపిల్లలు అంతంత పెద్ద పెద్ద చదువులు ఎవరు చదివారని, అయినా పెళ్ళయ్యాక చదువులేంటి, పైగా మన ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే, పిల్లా పాపలతో సంసారాన్ని చక్కగా చూసుకోకుండా ఈ చదువులు గిదువులు ఎందుకు అన్నారు వాళ్ళు. అప్పుడు రాకేష్ వాళ్ళను ఒప్పించాడు. కాలం మారింది, కాలంతో పాటు మనము మారాలి. మనము ఎలాగో ఎక్కువగా చదువుకోలేదు, కానీ నా భార్యకు చదువుపై ఆసక్తి ఉంది. ఆమెను చదివిస్తే తన ఆశ నెరవేరుతుంది, కాబట్టి నేను ఆమెను చదివిస్తాను అన్నాడు రాకేష్. సంజన అంతకుముందు గవర్నమెంట్ స్కూల్లో, కాలేజీలో చదివింది. ఇప్పుడు భర్త చదివిస్తాను అనడంతో ఎగిరి గంతేసి 2-3 రోజులలోనే అక్కడ ఎక్కువ ఫీజు ఉన్న ప్రైవేట్ కాలేజ్ని ఎంపిక చేసుకుంది. ఆ కాలేజీలోనే జాయిన్ అవుతాను అనడంతో రాకేష్ అలాగే అని ఆ కాలేజీలో జాయిన్ చేశాడు సంజనను. అందుకోసం రాకేష్ ఇంకా ఎక్కువ సమయం ఆటో నడపడం చేసేవాడు, కాలేజ్ ఫీజు, బుక్స్ డబ్బుల కోసం. ఆమెకు అలా ఏ లోటు లేకుండా చూసుకున్నాడు అతను. చదివే కాకుండా ఆమె వేరే ఏ కోరికలు కోరినా అతడు తన స్థాయికి మించి అప్పు చేసైనా సరే తీర్చేవాడు. భార్య అంటే అతనికి అంత ప్రేమ. అలా 3 సంవత్సరాలలో డిగ్రీ కోర్సు పూర్తి చేసింది సంజన. ఆ తర్వాత నేను గవర్నమెంట్ జాబ్ కోసం ట్రై చేయాలి అనుకుంటున్నాను, అందుకోసం ఇంట్లో ఉండి చదివితే ఆ జాబ్ రావడం చాలా కష్టం, ఎందుకంటే లక్షల్లో కాంపిటీషన్ ఉంటుంది. కాబట్టి నేను హైదరాబాద్కి వెళ్ళి అక్కడ హాస్టల్లో ఉండి ఏదైనా మంచి ఇన్స్టిట్యూట్లో కోచింగ్ తీసుకుంటాను, లాంగ్ టర్మ్ది అని భర్తను ఒప్పించింది. హైదరాబాద్ వచ్చాక హాస్టల్ ఫీజు, కోచింగ్ ఫీజు అన్నీ చాలా ఎక్కువ ఉన్నాయి. అయినా భార్య కోరికను కాదనలేక అతను మంచి హాస్టల్ని చూసి అందులో చేర్పించాడు. అలాగే హాస్టల్కి దగ్గరలో ఉన్న ఒక మంచి కోచింగ్ సెంటర్లో ఆమెకు లాంగ్ టర్మ్ కోచింగ్ కోసం జాయిన్ చేశాడు. అందుకు ఎంతో డబ్బులు ఖర్చు పెట్టాడు. ఆ డబ్బుల కోసం అతను అప్పులు కూడా చేశాడు. అలా 1 సంవత్సరం కోచింగ్ తీసుకున్న సంజన తర్వాత గ్రూప్ 2 ఎగ్జామ్ రాసింది, కానీ ఆమెకు అందులో క్వాలిఫై అవ్వలేదు. అప్పుడు రాకేష్ ఆమెకు సపోర్ట్ చేశాడు. మరేం బాధపడకు, ఓటమి గెలుపుకు పునాది, ఈసారి నువ్వు ఇంకా బాగా ట్రై చెయ్యి, అప్పుడు నువ్వు తప్పకుండా దానిపై విజయం సాధిస్తావు అని భరోసా ఇచ్చాడు. అప్పుడు సంజన అన్నది, లేదు, ఈ ఎగ్జామ్ చాలా టఫ్గా ఉంది, నేను వేరే ఎగ్జామ్ రాస్తాను, అందుకోసం వేరే కోచింగ్ సెంటర్ జాయిన్ అవుతాను అన్నది. అప్పుడు రాకేష్ అన్నాడు, ఎందుకు పలు ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వడం, ఒకే ఎగ్జామ్కి బాగా ప్రిపేర్ అయితే ఆ జాబ్ ఖచ్చితంగా వస్తుంది కదా అన్నాడు.
అయినా కూడా అతని మాటలు లెక్క చేయలేదు. మొండి పట్టు పట్టింది. నన్ను వేరే కోచింగ్ సెంటర్లో వేరే కోర్స్ కోసం జాయిన్ చేయండి అని. అతను సరే అని భార్య మాట కాదనలేక మళ్ళీ హైదరాబాద్ తీసుకువచ్చి 6 మంత్స్ కోచింగ్ ఇప్పించాడు గ్రూప్ 3 పోస్ట్ కోసం. అప్పుడు కూడా ఆమె హాస్టల్లోనే ఉంది. ఆ హాస్టల్ ఫీజు కోచింగ్ ఫీజుకి మళ్ళీ అప్పు చేయాల్సి వచ్చింది రాకేష్కి. ఆ అప్పులన్నింటినీ అతను ఎక్కువసేపు ఆటో నడిపి ఒక్కొక్కటిగా తీరుస్తూ ఉన్నాడు. అలా 6 నెలలు కోచింగ్ తీసుకొని వచ్చిన ఆమె గ్రూప్ 3 ఎగ్జామ్ రాసింది. కానీ అందులోనూ క్వాలిఫై అవ్వలేదు. అప్పుడు మళ్ళీ చెప్పింది సంజన, మీరు చెప్పిందే కరెక్ట్. నేను మీ మాటే వినాల్సింది. గ్రూప్ 3 కంటే నేను గ్రూప్ 2ని ప్రిపేర్ అవుతాను. అది 1 ఇయర్ కోచింగ్ తీసుకున్నాను ఆల్రెడీ కదా. దాన్నే ఇప్పుడు కష్టపడి ఇంట్లో కూర్చొని బాగా చదువుతాను. అలా చదవడం వలన తప్పకుండా ఈసారి నాకు జాబ్ వస్తుంది. ఆ నమ్మకం ఇప్పుడు నాకు ఉంది. అందుకోసం స్టాండర్డ్ బుక్స్ కొనాలి. ఆ బుక్స్ చదివితే నాకు ఖచ్చితంగా జాబ్ వస్తుంది. ఆ బుక్స్ నాకు కొని ఇవ్వండి అన్నది. సరే అని అతను ఆమెకు కావలసిన బుక్స్ అన్నీ ఇప్పించాడు. ఆమె చదువుకోవడానికి ఇంట్లో రాకేష్తో పాటు సంజన అత్తామామలు కూడా ఆమెకు సపోర్ట్ చేసేవారు. సంజన అత్త ఆమెకు ఏ ఒక్క పని కూడా చెప్పేది కాదు. పైగా ఆమె చదువుతూ ఉంటే రాకేష్ మరియు వాళ్ళ అమ్మ సంజనకు మధ్య మధ్యలో టీలు కాఫీలు ఇస్తూ ఉండేవారు. అలా ఆమెకు చదువుకోవడానికి చాలా హెల్ప్ చేశారు వాళ్ళు. దాంతో మరోసారి గ్రూప్ 2 ఎగ్జామ్ రాసింది సంజన. ఈసారి ఆమె క్వాలిఫై అయ్యింది. గ్రూప్ 2 ఆఫీసర్గా ఉద్యోగం వచ్చింది ఆమెకు. సంజన ఎంతో సంతోషించింది. సంజన సంతోషాన్ని చూసి రాకేష్ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి ఆనందంతో. సంజన అత్తామామలు కూడా ఎంతో సంతోషించారు. మా కోడలు ఆఫీసర్, మా కోడలు ఆఫీసర్ అని వాళ్ళు అందరికీ చెప్పుకుని తెగ మురిసిపోతున్నారు. సంజన ఆఫీస్కి వెళ్ళడం స్టార్ట్ చేసింది. రాకేష్ సంజనను తన ఆటోలో ఆఫీస్కి తీసుకువెళ్ళి దించేవాడు. సంజనకు అతను తన ఆఫీస్కి రావడం అస్సలు ఇష్టం లేదు. ఎందుకంటే అక్కడ ఎవరైనా ఒక ఆటోవాడు మేడంకి భర్తనా అని అనుకుంటారేమో అని ఆమె ఫీలింగ్. అందుకే రాకేష్తో చెప్పింది, రాకేష్ నువ్వు నా వెంట రావద్దు, నేను బస్లో వెళ్ళిపోతాను, నీకెందుకు ఇబ్బంది అన్నది. ఇందులో ఇబ్బంది ఏంటి? నా భార్యను నేను డ్రాప్ చేయడానికి రోజు ఎవరెవరినో ఎక్కించుకొని వారిని వారి గమ్యస్థానాలకు చేర్చుతూ ఉంటాను. అలాంటిది నా భార్యను నేను చేర్చలేనా? ఇందులో ఇబ్బంది ఏముంది నాకు అనేవాడు అతను. ఇక చేసేదేమీ లేక ఒకరోజు చెప్పేసింది సంజన, లేదు ఒక ఆటోవాడిగా నువ్వు ఆఫీస్కి వస్తే పర్లేదు, కానీ నా భర్తగా అక్కడికి వస్తే నా పరువు పోతుంది. దయచేసి అర్థం చేసుకో, నేను బస్సులో వెళ్ళిపోతాను అన్నది. ఆ మాటలు విన్న రాకేష్కి గుండెలు బద్దలైనంత పని అయ్యింది. అలా ఆమెనే చూస్తూ ఉండిపోయాడు. కానీ అదేమీ పట్టించుకోకుండా సంజన బస్ ఎక్కడానికై బస్ స్టాప్కి వెళ్ళిపోయింది. ఉద్యోగం వచ్చినప్పటి నుంచి సంజనలో చాలా మార్పు వచ్చింది. భర్తను లెక్క చేయడం లేదు. అత్తామామలకు గౌరవం ఇవ్వకపోగా వారికి ఎదురు మాటలు తిట్టడం స్టార్ట్ చేసింది. తను ఎంతో పెద్ద విజయాన్ని సాధించానని గర్వం తలకెక్కింది ఆమెకు. ఇంట్లో ఏ ఒక్క పని కూడా చేసేది కాదు. ఉదయాన్నే లేవడం, రెడీ అయి ఆఫీస్కి వెళ్ళడం, తిరిగి సాయంత్రం వచ్చాక అత్తయ్య చేసిన వంట తిని పడుకోవడం, అంతే తప్ప ఏ ఒక్క పని చేసేది కాదు. నెలలు గడుస్తున్నాయి. ఆమెలో ప్రవర్తన ఇంకా తీవ్రతరం అయ్యింది. ఉద్యోగం వచ్చి ఇన్ని రోజులైనా కూడా తన జీతం ఎంత అని భర్తకు చెప్పలేదు, అత్తామామకు చెప్పలేదు. ఆ జీతంలో నుండి ఒక్క రూపాయి కూడా తన భర్తకు ఇవ్వలేదు. ఆ రోజు సాయంత్రం తలనొప్పిగా ఉండి తొందరగా వచ్చేశాడు రాకేష్ ఇంటికి. అప్పుడే వచ్చిన సంజనను చూసి చిరునవ్వు నవ్వాడు. కానీ సంజన తన హ్యాండ్ బ్యాగ్లో నుంచి తీసుకువచ్చిన పేపర్స్ని తీసి అతని ముందర పెట్టింది. ఏంటి ఈ పేపర్స్ అడిగాడు అతను ఎంతో అమాయకంగా. ఇవి విడాకుల పేపర్లు, నాకు నీ నుంచి విడాకులు కావాలి అన్నది. ఆ వార్త విని షాక్ అయ్యాడు రాకేష్. ఏంటి విడాకులా? ఎందుకు? నా కొడుకు నీకు ఏం తక్కువ చేశాడు అని అన్నది అత్త షాక్తో. అవును, తక్కువే చేశారు. నాకు మీ అబ్బాయి సరిపోడు. నా లెవెలేంటి, మీ అబ్బాయి లెవెలేంటి? నాకు విడాకులు ఇచ్చేసి మీకు తగ్గ సంబంధాన్ని చూసి చేసుకోండి. నా లెవెల్కి ఏ ఆఫీసరో నాకు భర్తగా రావాలి, అంతే తప్ప ఇలా ఆటో నడుపుకునేవాడు కాదు. దయచేసి దీనిపై సంతకం పెట్టు అన్నది. ఆ మాటలు విన్న రాకేష్ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. తను ఎంతగానో ప్రేమించిన భార్య ఈ విధంగా వచ్చి విడాకులు ఇవ్వండి అనడంతో అతని గుండెలు పగిలినంత పనయ్యింది. ఊహించని ఆ హఠాత్ పరిణామానికి నిలబడ్డవాడల్లా ఒక్కసారిగా అలాగే కుప్పకూలిపోయాడు సోఫాలో రాకేష్.
ఏంటి, ఏమి చెప్పకుండా అలా మౌనంగా ఉన్నారు? సంతకం పెట్టండి. మన ఇద్దరికీ సరిపడదు. ఇప్పుడు నేను ఆఫీసర్ని. నా భర్త ఒక ఆటో నడుపుకునేవాడు అంటే నాకు చాలా చిన్నతనంగా ఉంటుంది. అందుకే ఆ పేపర్స్పై సైన్ పెట్టండి అన్నది. రాకేష్ అప్పుడు తేరుకొని అన్నాడు, సంజన, నీకు నేను ఏమి తక్కువ చేశాను అని అలా ప్రవర్తిస్తున్నావు? నువ్వు ఆఫీసర్ను అయ్యావు అంటున్నావు. ఆ ఆఫీసర్ అవ్వడానికి నేను కూడా నీకు సపోర్ట్ చేశాను కదా అన్నాడు. సపోర్టా? నువ్వా? ఏం చేశావు? కష్టపడి చదివింది నేను. రాత్రింబవలు సరిగ్గా నిద్రపోకుండా, సరిగ్గా తిండి కూడా తినకుండా బుక్కులతో కుస్తీ పడింది నేను. ఎంతో కష్టపడి కొన్ని లక్షల మందిలో ఆ ఉద్యోగాన్ని సంపాదించాను. చదవడం అంటే మాటలనుకున్నావా? గవర్నమెంట్ ఉద్యోగం సంపాదించాలంటే ఆషామాషీ మాట కాదు. అందుకోసం ఎంతో తెలివి, ఎంతో పట్టుదల, ఓర్పు ఉండాలి. అహర్నిశలు కష్టపడి నేను సంపాదించాను ఆ ఉద్యోగాన్ని. అలాంటిది ఆ ఉద్యోగం సంపాదించడానికి నువ్వు కారణం ఎలా అవుతావు అన్నది. సరే, నేను కారణం కాదు, నువ్వే ఉద్యోగాన్ని సంపాదించుకున్నావు. కానీ నీ పరువు ఎందుకు పోతుంది? నేను అసలు మీ ఆఫీస్ వైపుకు కూడా రావడం లేదు కదా. నీ భర్తను అని నేను ఎక్కడా చెప్పుకోను కదా. మరి ఎందుకు అడిగాడు దీనంగా రాకేష్. లేదు, నేను నీతో తెగతెంపులు చేసుకోవాలి అనుకుంటున్నాను. అందుకే విడాకులు ఇవ్వండి అన్నది. అందుకు రాకేష్ ఒప్పుకోలేదు. దాంతో ఆమె అక్కడి నుంచి సీరియస్గా వెళ్ళిపోయింది. సరే, కోర్టులోనే తేల్చుకుందాం అని. రాకేష్ ఎంతో కుప్పకూలిపోయాడు. కొన్ని రోజుల వరకు అతని మనసులో లేకుండా పోయింది. తను ఎంతగానో ప్రేమించిన భార్య ఈ విధంగా ఉద్యోగం రాగానే ఇలా ప్రవర్తిస్తుందని అస్సలు అనుకోలేదు. అతని ఫ్రెండ్స్ ఇచ్చిన సలహా మేరకు అతను కోర్టును ఆశ్రయించాడు. తనకు భర్త అవసరం లేదు అన్నప్పుడు నాకు కూడా భార్య అవసరం లేదు. కానీ ఆమె ఇప్పుడు ఏ ఉద్యోగం వచ్చింది అని గర్వపడుతుందో ఆ ఉద్యోగం రావడానికి నేను అప్పులు చేసి ఆమెను చదివించాను. ఆ డబ్బులను నాకు ఇప్పించండి అని కోర్టును ఆశ్రయించాడు ఆ భర్త. ఫ్రెండ్స్, ఈ సంఘటన హైదరాబాద్లో జరిగింది. మనిషికి అవసరం ఉన్నా లేకున్నా ఎప్పటికీ ఒకేలాగా ప్రవర్తించాలి. అవసరం కోసం నటించే బంధాలు ఎప్పటికీ శాశ్వతం కాదు. చరిత్రలో చరిత్రహీనులుగా మిగలడం తప్ప. కాదంటారా? ఫ్రెండ్స్, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.